లుక్ ఎట్ దిస్, ఎంత మింట్ వచ్చింది. పర్ఫెక్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నల్గొండ పిల్ల. ఈరోజు వర్క్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా గార్డెన్లో కూర్చుని చాయ్ ఎంజాయ్ చేస్తున్నా. 2-3 రోజుల నుంచి భయంకరమైన వర్షం, సో బయటికి రాలేదు. ఈరోజు వెదర్ బాగుంది. సో వెదర్ మంచిగా ఉంటే నేను డెక్ మీదనే చాలాసేపు ఉంటా. వింటర్లో లోపల ఉండి బయటికి ఎప్పుడు వస్తామా అని ఉంటుంది. సో గార్డెన్ అప్డేట్ చూపిస్తాం. ఇదేమో అట్లా పెట్టేసి ఉంచుతా. ముందు ఫెన్స్ లేనప్పుడు జింకలు తినకుండా ఉంటాయని అలాంటివి పెట్టిన. బట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వాటంతలు అవే పూస్తాయి. అండ్ లుక్ ఎట్ మై రోజెస్. అండ్ ఇది కూడా ఇట్లా భూమిలో పెట్టేస్తే మంచిగా ఎవ్రీ సమ్మర్ అవే పూస్తే అయిపోతాయి. అండ్ లిల్లీస్ అన్నీ చూస్తున్నారు కదా, అవి వచ్చినప్పుడు అది కూడా చూపిస్తా. బట్ నీకు లాస్ట్ వీక్ సుక్క కూర వేసినా కదా, చుక్క కూర ఇట్లా వచ్చిందా లేదా చూద్దాం. ఓ లుక్ ఎట్ దిస్, ఇవన్నీ వచ్చినాయి. 1 వీక్లోనే ఇంత వచ్చింది. సో మళ్ళీ ఇంకొక 1 వీక్లో దే విల్ బీ రెడీ టు చప్. దగ్గర ఇక్కడ చూడు, ఇవన్నీ చిక్కుడుకాయ, ఇదంతా బెండకాయ. అవి కెనసి లైక్ బెండకాయ ఇవన్నీ. ఇక్కడ చిక్కుడుకాయ వేసిన, అక్కడ కొంచెం ఇది అంతా వీడ్స్ వచ్చింది. ఇది తీసేస్తే ఇది గోకరకాయ, ఇవి గోకరకాయ చెట్లు. సో అన్ని టైప్ ఆఫ్ బీన్స్ వేసి ఇట్లా గోకరకాయ, చిక్కుడుకాయ అండ్ బెండకాయ. లాస్ట్ ఇయర్ నా మల్లె చెట్లు చూసి అన్ని మల్లెపూలు ఎలా వచ్చినాయని. సో బిగినింగ్ ఆఫ్ ద సీజన్లో ఇట్లా అంతా ఆకంతా తీసేస్తే బై ఎండ్ ఆఫ్ ద సమ్మర్ చాలా బాగా వస్తాయి పూలు. లాస్ట్ వీడియోలో చూపించా కదా పింక్ పియోనీస్ అని, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇవన్నీ ఇంకా బరువుకి అట్లా పడిపోతాయని ఇట్లా కట్టేస్తా స్టిక్స్ పెట్టి. ఈవెన్ దెన్ అంతా ఇలా వంగిపోతూ ఉంటాయి. సో అదర్వైజ్ ఇది సంవత్సరానికి ఒకటేసారి పూస్తుంది, కానీ ఇట్స్ వర్త్ వెయిటింగ్. సో ఎంత పుదీనా వచ్చింది చూసారా ఈరోజు. సో పుదీనాతోటి పుదీనా పచ్చడి చేసి చూపిస్తా. లుక్ ఎట్ దిస్, ఎంత మింట్ వచ్చింది. ఇంకా చాలా వదిలేసిన, బట్ ఇదంతా మంచిగా వాష్ చేసి ఈరోజు మంచి పుదీనా పచ్చడి చేస్తా. కొంచెం ఆయిల్లో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఫ్రెష్ ధనియాలు అండ్ రెడ్ చిల్లీ, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ. అవి కొంచెం వేగిన తర్వాత అవి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం నువ్వులు అండ్ కొన్ని పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా. సేమ్ ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసి ఈ ఆకంతా మగ్గనివ్వాలి. అంతా కుక్ అయ్యే వరకు ఆకు ఎంత కొంచెం అయింది కదా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు కొంచెం నానబెట్టుకొని ఆ వాటరే యూజ్ చేసి అండ్ కొంచెమే వాటర్ అవసరానికి తగ్గట్టు యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయదు ఫస్టే. అండ్ దెన్ మంచిగా ఇంగువ తోటి తాలింపు వేసుకుంటే సీజనింగ్ పర్ఫెక్ట్. సో ఇట్లా వేస్లో ఫ్లవర్స్ చాలా రోజులు ఫ్రెష్ ఉండాలి అంటే 1 టీ స్పూన్ షుగర్ వేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ నౌ కమింగ్ టు అవర్ పుదీనా పచ్చడి. నేనైతే కిన్వాతో తింటున్నా, మీరు రైస్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆర్ చపాతీతోటి. అమేజింగ్ ఉన్నది. సో నా నెక్స్ట్ గార్డెన్ టు టేబుల్ సిరీస్ వీడియో చూస్తూ ఉండండి. మళ్ళీ మంచి రెసిపీస్ I'll bring forward to you. Okay. Thank you for watching.